రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు నమోదవుతున్నాయి. ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఫెంగల్ తుఫాన్ బలహీనపడినప్పటికీ ఈ వర్షాలు కురవడం పైన అనేక తుఫాన్ ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వర్షానికి ధాన్యం తడుస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం ఐకేపీ సెంటర్లకు చేరింది. ఐకేపీ సెంటర్లో రైతులు ఆ వడ్లని కాపాడుకేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపుగా పంటలు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వర్షాలు కురుస్తున్నప్పటికీ కొంత తాత్సారం చేయడం పైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం పైన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజులుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఫెంగల్ తుఫాన్ ప్రభావం అనేది రాష్ట్రం మీద ఉంటుందని ఇప్పటికే పేర్కొన్నది. దాని ప్రభావంగా నిన్న హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేవి పడ్డాయి. ఈ వర్షాలు అనేవి వచ్చే 3 రోజుల పాటు ఉండనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. దీంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ అనేది రాష్ట్రానికి జారీ చేసింది. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే చెప్పింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేసింది. ఒకవైపు చలి పెడుతుంది, ఇంకోవైపు వర్షాలు అనేవి తీవ్ర ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పంటలన్నీ కూడా చేతికొచ్చే సమయమో అందరికి కూడా ఐకేపీ సెంటర్లకు తరలించారు. ఈ తరుణంలో వర్ష సూచన జారీ చేయడంతో రైతులందరూ కొంచెం అయోమయంలో ఉన్న పరిస్థితి మనం చూసుకుంటే, ఇప్పటికే వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పంటలన్నీ దెబ్బతిన్నాయి. చాలా రైతులు నష్టపోయారు. ఇప్పుడు రాష్ట్రానికి, తెలంగాణకి వర్ష సూచన చేయడంతో రైతులందరికీ కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఫెంగల్ ప్రభావం ఏర్పడ్డాక కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి వచ్చాయి. మొన్నటి వరకు కూడా కనిష్ట స్థాయికి పడిపోయాయి, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ ఎప్పుడైతే ఫెంగల్ తుఫాన్ ప్రభావం అనేది రాష్ట్రం మీద పడిందో అప్పుడు మనకి సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపు అనేది ఈ సైక్లోన్ ప్రభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా రైతులకు వర్ష సూచన జారీ చేసి జాగ్రత్తగా ఉండాలి, పంటలు ఎవరు కూడా కొయ్యొద్దని ఇప్పటికే రైతులకు ఒక సూచన అయితే జారీ చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ లో ఎవరైతే ఐకేపీ సెంటర్ తరలించకుండా ఇంట్లోనే 2 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మనోజ్, రైట్, ఈ సమయంలో తుఫాన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇటువంటి తుఫాన్ ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇంకెన్ని రోజులుగా ఈ వర్షాలు కురబోతున్నాయి? ముఖ్యంగా అటు తెలుగు రాష్ట్రాల దాదాపుగా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురవడంతో డెఫినెట్గా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది? ఎప్పుడైతే ఫెంగల్ తుఫాను ఏర్పడిందో దీని ప్రభావం తెలంగాణ పైన ఉండదని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు భావించారు. కానీ ఒక్కసారిగా ఫెంగల్ ఏదైతే తుఫాను దాని రూట్ మార్చుకోవడంతో తెలంగాణ పైన దీని ప్రభావం చూపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇప్పటికే రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి. ధాన్యం విషయంలో ఒకవేళ తడిసిన ధాన్యమైనా మేము కొంటాము అనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులకు అందరూ కూడా సహకరించాలి. ఇప్పటికే అంతా కూడా వరి కావచ్చు, అంత ధాన్యం కూడా ఇప్పుడు చేతికొచ్చే సమయం అందరూ కూడా ఇప్పుడు ఐకేపీ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ సమయంలో వర్షం పడటంతో ఇప్పుడు రైతులకు ప్రభుత్వం ఒక సూచన జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తడిసిన ధాన్యం కూడా గతంలో కూడా ఏదైతే వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఏదైతే ఫెంగల్ తుఫాను ఇప్పటికే అది తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డప్పటికీ దాని ప్రభావం మాత్రం తెలంగాణపై స్పష్టంగా ఉంటుంది. ఈ 3 రోజుల పాటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో ఉత్తర తెలంగాణ జిల్లాల పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ఇప్పటికే చెప్పింది. ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది.
కానీ ఎప్పుడైతే ఫెంగల్ తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద పడిందో అప్పటికి చలి తీవ్రత అనేది తగ్గి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు సంబంధించిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్ శిల్ప, సో మొత్తం మీద ఫెంగల్ తుఫాన్ కొంత తగ్గుముఖం పట్టింది, బలహీన పడిందని చెప్పినప్పటికీ వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ దాని ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చేతికి వచ్చిన పంట మొత్తం కూడా ఐకేపీ కేంద్రాలకు తరలి వెళ్ళింది. ఐకేపీ కేంద్రాల్లో ప్రస్తుతం పంట నిల్వ ఉంది. కానీ అధికారులు అదే స్థాయిలో వేగవంతంగా పంట కొనుగోలు చేపట్టినప్పటికీ అక్కడ మాత్రం రైతులు అనేకంగా ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పంటకు సైతం కూడా చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం హెచ్చరిస్తూనే, ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. డెఫినెట్గా తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం. ప్రకృతి వైపరీత్యం వల్ల ఎవరు ఏం చేయాలని తోచని పరిస్థితిలో ఉన్నారు. సో ప్రస్తుతం మరో 3 రోజుల పాటుగా ఇంకా కూడా వాతావరణం ఈ రకంగానే ఉండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో బిగ్ అలర్ట్, మరో 3 రోజుల పాటుగా వర్షాలు ఈ రకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతాంగానికి ఇదొక హెచ్చరిక. 3 రోజుల పాటుగా ఇదే రకంగా వర్షాలుంటే వాటి నుంచి ఏ రకంగా బయటపడాలి, మీ పంటని ఏ రకంగా కాపాడుకోవాలనే విషయాన్ని మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వాలు సహకరించినా సహకరించకున్నా మీరు 6 కాలం కష్టపడి పండించిన పంటని కాపాడుకోవాల్సినటువంటి ఆ కర్తవ్యం, ఆ బాధ, ఆ కష్టం, ఆ సుఖం మొత్తం కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి తగు జాగ్రత్తలు తీసుకోండి. మరో 3 రోజుల పాటుగా ఈ తుఫాన్ కొనసాగే అవకాశం ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.